డ్యూక్ మహారాజ్ బాగుంది బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అన్న చెప్తున్నాను కదా, ఇంకా మాస్ ఇంకా సమస్య లేదు. డాక్ మహారాజ్ సినిమాకి ఇంకా వేరే లెవెల్, ఇంకా అందులో పేరు ఎత్తాడు కూడా. సంక్రాంతి బరిలో నిలబడాలంటే ఒక బాలీబాబు తర్వాతే, అదే రామ్ చరణ్ గారు, గేమ్ చంద్ర కానివ్వండి, సంక్రాంతికి వస్తున్నాను కానివ్వండి, ఇంకోటి కానీ ఇంకోటి చిరంజీవి గారు, నాగార్జున గారు ఎంతోమంది వచ్చినా బాలకృష్ణని కొట్టే దమ్ము లేదు. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా పాప సెంటిమెంట్తో వచ్చినటువంటి డాక్ మహారాజ్ సినిమా గత సినిమాల కన్నా భిన్నంగా అనిపించింది. సంక్రాంతి బరిలో వచ్చిన జయసింహ కానివ్వండి, అఖండ కానివ్వండి, మొన్న వచ్చినటువంటి భగవంత్ కేసరి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంత బ్లాక్ బస్టర్లు అయ్యో దానికి భిన్నంగా ఈ సినిమా అయితే కనపడ్డది. ఇంకా తిరగలేదు. ఇంకా బాలకృష్ణ కొట్టేంత మగోడైతే ఇండస్ట్రీలో లీడబ్బా సంక్రాంతి బరిలో వస్తే ఇంకా చెప్పవసరం లేదు. సెంటిమెంటల్ పరంగా వర్కౌట్ అయిపోయింది, యాక్షన్ పరంగా వర్కౌట్ అయిపోయింది, సాంగ్స్ పరంగా వర్కౌట్ అయిపోయింది. బాలకృష్ణ నటన విశ్వరూపం చేశాడు. ఓవరాల్గా సినీ ప్రేక్షకులకు సంక్రాంతి బరిలో ఒక బాలీబాబు మరొకసారి అయితే రికార్డు బద్దలు కొట్టాడు. చాలా బాగుంది సినిమా అయితే, ప్రతి ఒక్కరు చూడండి. ఇంకా విశ్వరూపం చూపించాడు బాలయ్య అయితే. ఇంకా సమస్య లేదు. ఎందుకంటే ఒకప్పుడు మన సినిమాకి మణిశర్మ గారు ఏ రేంజ్ ఇచ్చారో, అంతకు ముందు సినిమాకి ఏ రేంజ్లు ఇచ్చారో, ఇప్పుడు మొన్న అఖండ కానివ్వండి, భగవంత్ కేసరి కానీ ఏ రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ మన మ్యూజిక్ అయితే మన ఇచ్చారో తమన్ గారు, దానికి భిన్నంగా ఇంకా ఈ బాలకృష్ణ గారి సినిమా అంటే మనోడు ఏదో తాగి కొడతాడబ్బా, అదైతే చెప్పవసరం లేదు. దానికి అన్నిటికంటే గట్టిగా అయితే ఇచ్చాడు. ఇందులో బాగుంది సినిమా. ఓవరాల్గా చూసుకుంటే సంక్రాంతి బరి ది బిగ్గెస్ట్ విన్నర్ అయితే బాలకృష్ణ డాక్ మహారాజ్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు చూడండి. ఇంకా సంక్రాంతి బరి అయితే ఏకదమ్ము చేస్తాడు బాలకృష్ణ. జయ బాలయ్య, జయ జయ బాలయ్య. డబుల్ హ్యాట్రిక్ ఇంకా బాలయ్య. ఇంకా అక్కడికి వచ్చిన యాక్టర్కి మళ్ళీ ఇదో యాక్టర్కి మొన్న వచ్చిన యాక్టర్ పడుతుంది. దీనికి డబుల్ ఇంపాక్ట్ కూడా కనపడుతుంది. యాక్టర్తో పాటు ఇంపాక్ట్ కూడా కనపడుతుంది. ఇంకా సంక్రాంతి బరి అయితే ఇంకా చెప్తున్నాను కదా, వెంకటేష్ గారు కానివ్వండి, నాగార్జున గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇంకోళ్ళు కానీ ఎంతమంది వచ్చిన కాడికి బాలకృష్ణ గారు సంక్రాంతి బరిలో కొట్టే మగడే లేదు. సంక్రాంతి టైం కదా, ఇప్పుడు సినిమా రేస్ అయింది కదా, మిగతా తక్కువ అవుతాయి, ఇది రేస్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి థియేటర్తో పడలేదబ్బా, సెంట్రల్తో పడలేదు. బాలయ్య నామస్మరణం, బాలయ్య సినిమా, డాక్ మహారాజు అంతే. సంక్రాంతి